తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అన్ని రకాలుగా మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి చెరిపేస్తున్నారా అంటే టీఎస్, యాదాద్రి, తెలంగాణ విగ్రహం ఇలా ఈ పేర్ల మార్పు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కళాకారులను బీఆర్ఎస్కు దూరం చేయాలని రేవంత్ సర్కార్ స్కెచ్ వేసిందా అంటే అది కూడా అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే అందశ్రీని తన వైపు తిప్పుకుంది. మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ నెక్స్ట్ ఎవరిపై ఫోకస్ పెట్టింది? అసలు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్సీకి ఎందుకు నజరానా ప్రకటించింది? మరి ఆ ఎమ్మెల్సీ ఆ నజరానా తీసుకుంటారా లేదా? లేక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా? ప్రజా పరిపాలన వేడుకల్లో భాగంగా తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన కొంతమందికి కళాకారులకు సర్కార్ ₹1,00,00,000 నజరానా ప్రకటించింది. పైగా ఇంటి స్థలాన్ని కూడా ప్రకటించింది. అయితే రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం గులాబీ పార్టీలో ఓ ఎమ్మెల్సీని డిఫెన్స్లోకి లాగింది. చూడటానికి వినటానికి ఇదంతా బాగానే ఉన్నా నజరానా ప్రకటించిన జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు కూడా ఉండటం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ ఎమ్మెల్సీయే కవి గోరటి వెంకన్న. తన పాటలతో, రాగాలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో రగిలించి యావత్ తెలంగాణ ప్రజల్ని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు నడిపించారు. ఆయన హృదయమంతా ఎల్లప్పుడూ పాటల సవ్వడితోనే మారుమోగిపోతోంది. వారి నోటి వెంట జానపదాలు జలపాతాల్లా నిత్యం ప్రవహిస్తూనే ఉంటాయి. అలాంటి ఉద్యమ కళాకారుడిని పెద్దల సభకు పంపించింది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడైతే ఉద్యమ కళాకారులని గుర్తించిందో అప్పుడే ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు ముద్రపడింది. ఆ ముద్రను తొలగించేందుకు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న కీలక కళాకారుల్ని, ఉద్యమకారుల్ని రేవంత్ సర్కార్ తన వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న గోరటి వెంకన్నకు ప్రభుత్వం ₹1,00,00,000 నజరానా ప్రకటించడంతో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో ఉన్న గోరటి వెంకన్న ఆ నజరానాను తీసుకుంటారా లేదా అని పెద్దగా చర్చ మారింది. నజరానా పుచ్చుకుంటే బీఆర్ఎస్ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. గోరటి వెంకన్న ఎక్కడ చేజారిపోతారోనని బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఇప్పటికే గోరటి వెంకన్న బీఆర్ఎస్ పార్టీతో అంటిముట్టనట్లు ఉంటున్నారు. ఇక గోరటి వెంకన్న కూడా ప్రభుత్వ నజరానా తీసుకుంటానని ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు గోరటి వెంకన్న నిర్ణయం ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ మొదలైంది. దీంతో ప్రభుత్వ నజరానా తీసుకోవాలా వద్దా అని గోరటి వెంకన్న డైలమాలో పడ్డట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.